హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారాహి కంప్యూటర్ వర్క్స్. ఈరోజు వచ్చేసి మన పల్లూస్లో మనం కిడ్స్ నెక్ అయితే వేస్తున్నాము. కిడ్స్ నెక్ అంటే ఏంటంటే సేమ్ రెండు బ్లౌజ్లకి ఒకటే డిజైన్ అయితే కస్టమర్ చెప్పారు. అది సేమ్ క్లాత్ మీద నేను రెండు డిజైన్లు ఒకేసారి వేయడానికి అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము. మనకి ఈ ఫ్రేమ్ వచ్చేసి 36 వస్తుందండి. ఇక్కడ మెజర్మెంట్స్ మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే 36 వస్తుంది. కొంచెం అటు హాఫ్ పావించి వదిలేసుకుంటే 36లో నేను హాఫ్ వచ్చేసి 18 ఇంచెస్కి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఈ 18 ఇంచెస్ అంటే ఇప్పుడు ఈ ఫ్రేమ్కి ఇది హాఫ్, ఈ ఫ్రేమ్కి ఇది హాఫ్ అనమాట. రెండు హెడ్స్ ఇవి. రెండు హెడ్స్లో నేను సేమ్ నెక్ కాబట్టి ఇలా రెండు ఒకేసారి అయిపోతాయి అని చెప్పేసి రెండు దారాలు అయితే కలర్ కాంబినేషన్స్ కూడా సేమ్ రెండిట్లలో నేనైతే దారం ఎక్కించుకున్నాను. ఇప్పుడు డిజైన్ అయితే నేను సెట్ చేసుకుంటాను. ఈ డిజైన్ అండి. సెకండ్కి వెళ్ళి నేను ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనం రిపీట్ పెట్టుకోనికైతే ఏం లేదండి. ఇటు నుంచి డిజైన్ కంటిన్యూ అయితే మనకి ఇక్కడ కూడా డిజైన్ ఇలానే వస్తుంది. అప్పుడు నేనేం సేమ్ ఒకటే బ్లౌజ్ కాబట్టి కలర్ కాంబినేషన్స్ కూడా ఒకటే, అందులోకి బ్లౌజ్ పీస్ కూడా సేమ్ కాబట్టి నేను ఈ పొజిషన్ నుంచి వేసుకుంటున్నాను. నేను కస్టమర్ది బ్లౌజ్ నేను మార్కింగ్ వేసుకుంటాను. ఇదండి బ్లౌజ్ వచ్చేసి. నాకు బ్లౌజ్ వచ్చేసి ఈ సేమ్ ఇదే మోడల్ పెట్టమన్నారు. మనకి లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి. 10 ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వదులుకున్నా కూడా ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఫ్రేమ్లోకి వెళ్ళిపోతుంది కదా, ఒక హాఫ్ ఇంచ్ వెళ్తుంది. నేను 1 ఇంచ్ వదులుకుంటున్నాను. 10 ఇంచెస్ అంటే ఇక్కడికి వస్తుందండి. 10 ఇంచెస్ సెంటర్లో ఇక్కడికి 10 ఇంచ్. మళ్ళీ ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ కదా మనకి. ఈ సెంటర్ పాయింట్లో నుంచి ఇక్కడ కూడా నేను ఒక 1 ఇంచ్ వదులుకుంటాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం మనం ఇదే కట్ చేసుకొని మళ్ళీ ఒక బ్లౌజ్కి ఇది హాఫ్, ఒక బ్లౌజ్కి ఇది హాఫ్ కదా, ఇది ఫ్రంట్ నెక్స్. అందుకని కొంచెం ఖర్చులకి కూడా మనం ఫోల్డింగ్స్ పెడతాం కదా, అందుకోసం అని ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ నాకు చూసుకున్నట్టయితే కరెక్ట్గా ఉంటుందండి. క్లాత్ అయితే కరెక్ట్గా వస్తుంది. చూడండి మీరు ఇలా 17 ఇంచెస్. ఇక్కడ కూడా 1 ఇంచ్ వదిలేస్తే 17 ఇంచెస్ ఎగ్జాక్ట్గా వచ్చింది. చూడండి 17. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ అయితే ఇలా వదులుకున్నాను. ఎందుకంటే నేను కటింగ్ చేసుకునేటప్పుడు నాకు ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డింగ్స్కి కావాలి కాబట్టి నేను ఇటింతో వేసుకుంటే నాకు 17 ఇంచెస్లో బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. నేను ఈ పొజిషన్లో నేనైతే బ్లౌజ్ సెంటర్ పాయింట్లో పెట్టుకున్నాను. బ్లౌజ్ నేను ఫ్రేమ్కి అటాచ్ చేసేటప్పుడు కూడా సెంటర్లో పెట్టేసుకున్నానండి. ఆ టాప్ వదిలేసి ఇది సెంటర్లో పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఈ డైరెక్షన్లో వర్క్ అయితే వేస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది కరెక్ట్గా. ఇక్కడ ఈ డైరెక్షన్లో అయితే వేస్తున్నాను నేను. ఇప్పుడు మనం ఇది సెట్ చేసుకున్నాం కదా, మనం థర్డ్కి వెళ్దాం. థర్డ్కి వెళ్ళి కలర్ కాంబినేషన్స్ పెట్టుకుందాము. కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఎందులో ఎక్కించుకున్నాం, డిజైన్లో కలర్స్ వచ్చేసి 6 ఉన్నాయి. నేనైతే ఇలా ఈ మెథడ్లో రాసుకుంటాను. మనం కలర్ కాంబినేషన్స్ శారీలో వచ్చేసి 3 ఉన్నాయి. ఇవి వచ్చేసి నేను అక్కడ నీడిల్స్లో ఎలా పెట్టుకున్నాను అంటే 12 ఫస్ట్ జరీ పెట్టుకున్నాను, తర్వాత 9 థ్రెడ్ అండ్ 3 జరీ ఒకటి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 12, 9, 3లో పెట్టుకున్న కలర్స్ కాంబినేషన్స్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి అంటే ఎలాగంటే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఎల్లో నొక్కుంటే మనకు అర్థమైపోతుంది ఫస్ట్ కలర్ ఏమొచ్చిందని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి మనకి ఎల్లో. ఈ ఎల్లో వచ్చేసి మనం సిల్వర్ పెట్టేసుకుందాం. సిల్వర్ మనకి 3లో ఉంది, 3 సిల్వర్. తర్వాత సెకండ్ వచ్చేసి ఈ ఎల్లో ప్లేస్ మొత్తం మనము ఇప్పుడు ఇంకో కలర్ ఎంచుకోవాలి. ఇందులోకి వచ్చేసి మనం గోల్డ్ జరీ, ఈ బ్లూ వచ్చేసి థ్రెడ్ కదా, దగ్గర ఇలా థ్రెడ్స్ తోటి అయితే మనం చేసుకున్నాం. ఏంటంటే మనకి ఓన్లీ గోల్డ్ సిల్వర్ హైలైట్ అవుతుంది. ఒక గోల్డ్ వచ్చేసి జరీ, ఒక గోల్డ్ వచ్చేసి మనకి థ్రెడ్ అండి. ఈ గ్రీన్లో ఉన్నది వచ్చేసి మనకి గోల్డ్, బ్లూ అంతా సిల్వర్, ఈ బ్లూ వచ్చేసి మళ్ళీ గోల్డ్ థ్రెడ్.
ఇలా అయితే నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం 4th వెళ్ళి మనం డిజైన్ని లాక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు డిజైన్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రేమ్ని సెంటర్లోకి తెచ్చేసుకుందాం. నువ్వు తీసుకుంది చిన్న నెక్కే కదా, ఇందులో చిన్న నెక్కేగా నువ్వు తీసుకుంది. చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే విడ్త్లో 20 ఇంచెస్లో మనకి ఇక్కడ సెంటర్ పాయింట్కి అనేది అయితే వచ్చింది. ఫ్రేమ్ సెంటర్కి వచ్చింది చూడండి. ఇక్కడ ఈ నుంచి ఇటు సెంటర్కి వచ్చింది. మనకి ఎక్కడి నుంచి కావాలి అనేది మనం ఇప్పుడు 1 ఇంచ్ వదిలేసి మనం స్టార్ట్ చేస్తాం కదా. ఇలా ఇప్పుడు మనం ఫ్రేమ్ సెర్చ్ చేసుకుందాము. నేనైతే 1 ఇంచ్ వదులుకున్నాను. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో సెర్చ్ చేద్దాం. సెర్చ్ బటన్కి వెళ్ళి క్లిక్ చేస్తే ఫ్రేమ్ డిజైన్స్ 1 నుంచి నాకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది డిజైను. చూడండి ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను కదా, అక్కడి నుంచి వస్తుంది. కానీ మనకి ఇక్కడ నుంచి కాదు ఇప్పుడు రావాల్సింది. కింద ఒక 1 ఇంచ్ మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి రావాలి. ఇప్పుడు ఏదైతే మార్క్ చేసుకున్నామో సెంటర్ పాయింట్ నుంచి వస్తుంది, కానీ మనకి ఇక్కడికి రావాలి కదా. ఇప్పుడు మనం దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు వస్తుంది. మళ్ళీ ఒకసారి సెర్చ్ చేసుకుందాం. ఇది ఇప్పుడు మనం ఫీజింగ్ పెట్టేసుకుందాం. మార్కింగ్ అయిపోయింది కదా. ఫీజింగ్ సెంటర్లో పెట్టేసుకుంటే మనకి డిజైన్ అయితే ఎలా ఉందో అది వచ్చేస్తుంది. సెంటర్ పెట్టుకున్న తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. చూడండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇందులో కామెంట్ చేయండి, నేనైతే చెప్తాను. నేనైతే ఇలా చేసుకుంటానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.